మనకెవరికి సెక్యూరిటీ ఉండదు అనమాట. మనం అధికారంలో ఉన్న దగ్గరికి వెళ్ళి వాడికి బానిసల్లాగా బ్రతకాలన్నమాట. వాడు పెడితే తినాలా, లేకపోతే మన తిండిని కూడా వాడు లాక్కుంటాడు అనమాట. ఈ స్టేజ్కి తెచ్చేసాం. ఇప్పుడు ఆటవిక రాజ్యం వైపు తీసుకెళ్తున్నాం. ఆటవిక రాజ్యంలో ఉంటది ఇది. నువ్వు పెళ్లి చేసుకున్నా సరే నాయకుడికి సంబంధించినటువంటి అమ్మాయి కిందనే లెక్క అని చెప్పి అట్లా ఇక్కడ వ్యవస్థ. కానీ చూసి చూడనట్టు చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూడా? ఎందుకంటే ఇది తెలియకుండా ఉంటది అని అనుకుంటే ఏం చెప్పలేము, తెలిసే ఉంటది. కానీ ఎందుకు పార్టీ తరపున యాక్షన్ లేదు? బాబు గారు పార్టీ తరపున యాక్షన్ తీసుకున్నారు. తర్వాత కేసు కూడా పెట్టమని ఆదేశించారు. అందులో మొహమాటం ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడంటే అది ఆయనే చెప్పాలి. అదేమంటే సంబంధం లేదు కదా. కొన్ని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూల్లో అయితేనే స్పందిస్తారు ఆయన, కొన్నిట్లో స్పందించరు ఆయన. సాయి కృష్ణ ఉదంతంలో ఎందుకు స్పందించారో తెలియదు. కొన్ని స్పందించి ఏం చెప్పారంటే అతని చంపి తగలబెట్టడంలో తప్పేం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇతన్ని బతికించడంలో తప్పేం లేదని చెప్తారని తెలియదు. కానీ ఇక్కడ మహిళ కదా, మహిళ తరపున మాట్లాడే వాళ్ళు చెప్పాను కదా. ఇది వైసీపీ అయి ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగుతా ఉపన్యాసం ఇచ్చేవాడు, మనం ఎక్కడ బతుకుతున్నాం అసలు అని చెప్పేసి. అదే కదా. రైట్. చూద్దాం ఇలాంటి